వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. రాహుల్ గారు, చేబ్రోలు కిరణ్ కొన్ని అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. అంటే అవి చెప్పడానికి కూడా ఒకంత చిరాగ్గా ఉన్నాయి. ప్రతిసారి ఆడవాళ్ళ మీద ఎందుకండి పడుతున్నారు? వైఎస్ భారతి గారు ఏం చేశారండి? మీకు ఏమైనా కక్ష ఉంటే జగన్తో తేల్చుకోవచ్చు కదా. నీకు నిజంగా దమ్ముంటే జగన్తో మాట్లాడుకోవచ్చు కదా. అవన్నీ వదిలేసి ఆడవాళ్ళ మీదకి వెళ్ళి ఆడవాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడి ఇంత అసహ్యంగా, అది వినడానికి కూడా ఒక విధంగా బాధగా ఉంది. ఆ ఆడియో అయితే ఏమన్నాడు? ఎందుకు ఇంతలాగా రచ్చ అవుతుంది? ఆడవాళ్ళని ఎంతో అపురూపంగా, ఎంతో దైవత్వంతో మన హిందూ సమాజంలో కానీ మన ఇండియా పేరే ఆడవాళ్ళని మనం నీట్గా చూస్తాము, వాళ్ళని గౌరవిస్తాం. ఆడవాళ్ళు స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుందని మనం ఎప్పుడో వింటూనే ఉంటాం. స్త్రీ పూజింపబడడం పక్కన పెట్టండి, స్త్రీని గౌరవించడం వదిలేశారు, స్త్రీని స్త్రీగా చూడడం వదిలేశారు. ఈయన ఒక్కరి గురించనే కాదు, ఇప్పుడు నేను పార్టీలు, కులాలు, మతాలు ఎక్కడ తీయట్లేదు. సమాజంలో మనం బతుకుతున్నప్పుడు వాడెక్కడి నుంచి పుట్టాడు? ఆ చేబ్రోల్ కిరణ్ అనే అతను ఎవరి కడుపులోంచి పుట్టాడు? చెట్టుకి ఏమైనా పుట్టాడా? లేకపోతే గాల్లోంచి ఊడిపడ్డాడా? పైన దేవుడికి ఎందుకు దోసేశాడు? బ్రహ్మదేవుడు ఒక అమ్మ కడుపులోనేగా పుట్టాడు, అమ్మ పేగు తెంచుకునేగా పుట్టాడు. ఇప్పుడు వాన్నే ఎవడైనా సరే, నువ్వు మీ అమ్మ ఏమో తెల్లగా ఉందిరా, నువ్వెందుకు నల్లగా ఉన్నావు అని అడిగితే వాడు తల ఎక్కడ పెట్టుకుంటాడు? మీ అమ్మ పొట్టిగా ఉందిరా, నువ్వేం సన్నగా పైకి తాడి చెట్లా పెరిగావు, మీ అమ్మ లావుగా ఉంది, నువ్వు సన్నగా ఎందుకున్నావు అని అడిగితే తల ఎక్కడ పెట్టుకుంటాడు? అలా అని చెప్పి ఇది ఈయననే కాదండి, ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆడవాళ్ళని నువ్వు మీ అమ్మకు పుట్టావా లేకపోతే మీ నాన్నకు పుట్టావా అని అడగడమే. అదొక ఫ్యాషన్ అయిపోయింది. నారా చంద్రబాబు నాయుడు గారి భార్యను కూడా పార్టీలు, కులాలు, మతాలని చెప్పట్లేదు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఈ పార్టీ వాళ్ళు మాట్లాడారు, ఆ పార్టీ వాళ్ళు మాట్లాడారు, మనం దాని టాపిక్ అనేది డైవర్ట్ అవుతుంది. ఇక్కడ నేను మాట్లాడేది ఈ చేబ్రోలు కిరణ్ అనే అతను నోరుంది కదా అని చెప్పి మాట్లాడుతుంటే ఎవడైతే ఇంటర్వ్యూ చేశాడో వాడు నవ్వుతున్నాడు ముందు. అక్కడ వాడికి సిగ్గులేదు, వాడికి కాంటెంట్ వస్తుంది కదా అని చెప్పి ఒక ఆడ కూతురు గురించి అక్కడ మాట్లాడుతుంటే, సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు ఒక ఆడామ గురించి? బికాజ్ మన జర్నలిస్టుల ఛానల్స్ పెట్టుకునేది దానికండి. మనం నిజాయితీగా చెప్తాం, నిస్వార్థంగా చూపిస్తాం. మనమే వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు అలా మాట్లాడుతుంటే, పాయింట్ బ్లాంక్ ఛానల్ అంటండి. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ టు స్పీక్ అబౌట్ ద ఛానల్. ఇక్కడ ఆ ఛానల్ దాని గురించి నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. కానీ ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆ చేబ్రోలు కిరణ్ అనే అతనికి ఒక క్వశ్చన్ వేశాడు. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడెక్కడికో వెళ్ళి ఏదో పరామర్శ సభలో ఈ ఇష్యూ మా కార్యకర్త చనిపోయిన దాని మీద స్పందిస్తూ పోలీసు వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని ఛేదించకపోతే నేను వాళ్ళని బట్టలు ఉడదీసి నిలబెడతాను అని వాళ్ళకి ట్యాగ్ చేసి, సిబిఎన్కి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి ట్యాగ్ చేసి ఆయన వాదన, ఆయన గురించి తెలుసు కదా ఆయన ఎలా మాట్లాడతారో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఓడిపోయిన బాధ ఉంటుంది, కార్యకర్త చనిపోయిన బాధ ఉంటుంది, ఇవన్నీ కలిపి ఆయన మాట్లాడాడు. దానికి ఆల్రెడీ పోలీస్ శాఖ సంబంధించి ఇప్పుడు సిబిఎన్ గారు స్పందించలేదు, నారా లోకేష్ గారు స్పందించలేదు, డిప్యూటీ సీఎం గారు స్పందించనక్కర్లా, అనిత గారు కూడా స్పందించనక్కర్లా. పోలీస్ అధికారంలో ఉండే వాళ్ళే నువ్వు మమ్మల్ని డైరెక్ట్గా అంటావు కదా, నేను వాళ్ళకి పని చేయట్లేదు, నీకు పని చేయట్లేదు, మేము సొంతంగా జాబ్ తెచ్చుకొని మా పొట్టకుట్టి కోసం మేము బతుకుతున్నాము, నువ్వు అధికారంలోకి వస్తే నీకే పని చేస్తాము, వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళకే పని చేస్తాం, మేము మా డ్యూటీ మేము చేస్తాం. అతన్ని చంపేశారా, చచ్చిపోయాడా, ఇంకొకరు వచ్చి హత్య చేశారా, లారీ గుద్దేసి చనిపోయాడా, లేకపోతే అతను చనిపోయాడా అనేది మేము తేల్స్తాం, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదని ఈయన కౌంటర్ ఇచ్చారు పలానా సుధాకర్ అనే అతను. దీన్ని బేస్ చేసుకొని ఈ ఉంటారు కదండి కింద, నేను నిన్న కూడా చెప్తున్నాను, పైన వాళ్ళకి దీనికి సంబంధం ఏమి ఉండదు. కింద L1, L2, L3 కార్యకర్తలు అనే వాళ్ళు ఉంటారు సమాజంలో. మేము ఆ పార్టీకి మేమే భుజస్కంధాల మీద నిలబెడుతున్నాము, మేము లేకపోతే ఆ పార్టీ లేదు, మేము లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళు మా భుజాల మీద మేముంటేనే వాళ్ళు ఉంటారని చెప్పుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. పైన దాన్ని ఏమంటారంటే గురువింద కింజకేం తెలుసు దాని నలుపని అని. వాళ్ళకి తెలియదు వాళ్ళు అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న ఇలాగే పెంచారా,
సరిగ్గా పెంచలేదు. ఇప్పుడు నేను ఎప్పుడు అననండి మీ అమ్మ నాన్న పెంపకం అలా ఉందని నేను ఎప్పుడు అన్నాను. మీ అమ్మ నాన్న పెంపకం అలా ఉంది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఈ ఒక్క వీడియో గురించి నేను మాట్లాడట్లా. వాడి వీడియోలన్నీ చూడండి మీరు. చేబ్రోలుకి వెళ్ళి నేను యూట్యూబ్లో కొట్టండి. వాడి వీడియోల్లో వాడు మాట్లాడే సర్కాజం మాటలుంటాయి చూసారా, ఎదురుగా ఉంటే చొక్కా పట్టుకొని చెప్పు తీసుకొని కొడతారు ఎవరైనా కూడా. గుట్టలు ఉడిసేసి వాణ్ణి కొట్టాలి ముందు. వాళ్ళ ఏ పార్టీ అయితే ఆయన సమర్థించి మాట్లాడుతున్నాడో ఆ పార్టీ వాళ్ళే వాడి ఇంటర్వ్యూలన్నీ చూస్తే వాడికి ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చారో వాడికి తెలుస్తుంది. ఎన్నిసార్లు ఆ పార్టీ ఏదైతే ఉందో వాడికి వార్నింగ్ ఇచ్చారో వాడికి తెలుసు. తెలిసినా వాగుతాడు. ఎందుకంటే పిలిచే వాళ్ళు వాడికి డబ్బు ఇస్తాడనమాట. నువ్వు మాట్లాడు, మా వెనకాల ఉన్నారు, మేము చూసుకుంటాము అని. నిన్న అతని యాంకర్ని ముందు అడగాలండి, నువ్వు అసలు ఒక ఆడామ గురించి అట్లా మాట్లాడుతుంటే ఇంకొకరు నుంచుకుంది, ఇంకొకరి దగ్గరికి 3 గంటలకు పోతుంది, వాడికి మొగతనం లేదు, నాకుంది మొగతనం, ఇంకొక రెడ్డికి ఉంది మొగతనం. ఐఎమ్ నాట్ యూజింగ్ నేమ్స్ అండి, బికాస్ అంటే వీ యాజ్ ఏ జర్నలిస్ట్ అనలిస్ట్ వీ కెన్ నాట్ నేమ్ ద నేమ్స్. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు. ఆమె ఎంత కుమిలిపోతుందో మనసులో ఆమెకు తెలుసు. ఒక ఆడపిల్లగా, ఇట్స్ నాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. ఒక ఆడపిల్ల సమాజంలో ఎప్పుడైనా రోడ్డు మీదకి వెళ్ళి నిలబడితే ధైర్యంగా నువ్వు ఇదిరా అని చూపిస్తే నువ్వు ఇచ్చే బహుమతి ఇది ఆడపిల్లకి. అవతల పక్కన పార్టీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని దూషించే కార్యకర్తలు చెప్తున్నాను, పైన వాళ్ళ గురించి అంటే మీరు అన్నట్టు భువనేశ్వర్ గారిని అనడం జరిగింది. ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు, బికాస్ దానికి టిక్ ఫర్ ట్యాగ్గా అక్కడితో ఎండ్ అయింది. మన పార్టీలో ఉండి వాళ్ళు చేసిన తప్పు నువ్వెందుకు చేస్తున్నావు అని వీళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వీడిచ్చిన సమాధానం నా ఇష్టం. ఎంత కండకవరం పట్టుకొని ఉన్నాడు చూడండి. అంటే వాళ్ళ వెనక ఆ బలం ఉండడం వల్ల ఇలా మాట్లాడుతున్నారా, లేకపోతే ఫేమస్ అవ్వడానికా? ఆ బలం ఉందని అనుకున్నాడు, కానీ బలం ఉండదు ఇలాంటి మాటలకి. బలం ఎవరికీ ఉండదని నిన్నటికి మన పోసాని గారికే లేదు. ఆ బలం అసలు ఎవరికీ ఉండదు. అవతల పక్కన పార్టీ వాళ్ళకి ఉండదు, వీళ్ళకి ఉండదు. వీళ్ళు జస్ట్ నోరుంది కదా, ఇప్పుడు పిలిచాను, ఇప్పుడు నన్ను పిలిచారండి మీరు, నేను నోరుంది కదా అని మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? కదా, ఎదురుగుండా ఉండే యాంకర్ నవ్వుతున్నాడు చూడండి, ముందు వాణి కొట్టాలి. ఉంచుకుంది, 3 గంటలకు ఫోన్ చేస్తుంది, అందుకే సేమ్ హైట్లో ఉంటారు, దేవుడు వీడికి మొగతనం తీసేశాడు, 10 నిమిషాలు టైం పట్టదండి వాళ్ళు కానీ నిజంగా రాష్ట్రం అల్లకల్లోలం అవ్వాలంటే ఇలాంటి మాటలు వింటే. అది సిబిఎన్ గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఎవ్వరు తలుచుకున్న 10 నిమిషాలు పట్టదు వాడి జీవితం గుంటూరు బస్టాండ్ అవ్వడానికి. ట్విట్టర్ ఓపెన్ చేస్తే వాడి మీద ఎన్ని ట్వీట్లు ఉన్నాయో తెలుస్తుందా మీకు? అసలు మామూలుగా ఉన్న మనుషులే అండి. ఇట్స్ నాట్ అబౌట్ ద హూ సపోర్ట్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎవరైనా ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి ఒంట్లో ఉండే రక్తం ఉడికిపోతోంది వాడు మాట్లాడుతుంటే. అసలు ఎట్లా మాట్లాడతాడు ఆడవం గురించి? వాళ్ళ అమ్మ గురించి మాట్లాడితే, వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడితే వాడికి పెళ్ళేందో తెలియదు, వాడి పెళ్ళంతో వీడు ఉంటున్నాడో ఇంకోటి ఉంటున్నాడో నాకైతే తెలియదు. పార్టీ సస్పెండ్ చేసిందండి. అండ్ హానరబుల్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా దీని మీద స్పందించి అరెస్ట్ జారీ చేశారు. వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు. వాడి కదలికలన్నీ పట్టి ఖచ్చితంగా చేస్తామని వీళ్ళు హామీ ఇచ్చారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు దీన్ని వీళ్ళు సపోర్ట్ చేయడానికి లేదు, సపోర్ట్ చేయరు కూడా. ఆడవాళ్ళకి భద్రత లేని రాష్ట్రంలో మనం బతుకుతున్నామని ఏ ఆడవానికి అనుకోకూడదు. వీడు రోడ్డెక్కి ఇన్ని మాట్లాడుతున్నాడంటే మీడియా ముందు లేకుండా బయట ఎన్ని మాట్లాడతాడు, బయట ఎంతమంది ఆడవాళ్ళని చేదరిస్తాడు. వీడు అలాంటి పని చేస్తున్నాడేమో పక్కన పడుకోబెట్టి వేరే వాళ్ళని తీసుకుని వెళ్ళి. అందుకని ఇలాంటి మాటలన్నీ వస్తాయి, మామూలుగా రావుగా. వీడికైనా కొంచెమైనా సిగ్గు శరం ఏమైనా ఉంటే మళ్ళీ ఈరోజు వచ్చి క్షమించండి అన్నాడు. నిన్న అంత పెద్ద మాటలకి క్షమాపణ సరిపోతే భారతి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడంట. అనడము క్షమాపణ అడగడమా? అంత నాకు క్షణికావేశంలో అనేసాడు. క్షణికావేశంలో వచ్చే మాట్లాడేవి పాత వీడియోస్ లో ఏం క్షణికావేశం కాదే. పాత వీడియోలు అయితే ఇంకా దీనికి ఇంకొక పరాకాష్ట ఉంటాయి, కానీ అక్కడ ఆడవాళ్ళని తీసుకురావాలి అంతే. ఇక్కడ ఆడవాళ్ళని తీసుకొచ్చాడు. నేను ఇక్కడ మాట్లాడేది పార్టీలకు అతీతంగా నేనేం మాట్లాడుతున్నానండి. అంటే ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఎనీ పార్టీస్ ఆర్ ఎనీ లోకల్ బాడీస్ హియర్. కానీ సమాజంలో ఒక ఆడపిల్లకి రక్షణ లేని రాష్ట్రంలో బతుకుతున్నందుకు సిగ్గుగా ఉంది. అది ఎవరైనా కానివ్వండి. ఇలాంటి చీడ పురుగుల్ని ముందు ఉరిశిక్ష అంటారు కదా,
అలాంటివి వేయాలి అనమాట వీళ్ళకి. ఆ నాలుకని తగ్గొట్టాలి. ఉరి శిక్ష కూడా అక్కర్లా, మాట్లాడిన నాలుకని అక్కడ కట్ చేస్తే ఇంకొకటి మాట్లాడు. ప్రతి ఒక్కరు నోరుందని నచ్చినట్టు మాట్లాడడం, తర్వాత రోజు వచ్చి సారీ చెప్పడం. తర్వాత కూడా ఆయన నిన్న రాత్రి తాగి మాట్లాడుంటాడు వీడియోలో, ఈ రోజు తాగింది దిగుంటుంది, వచ్చి మాట్లాడుతున్నాడు. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందండి, కానీ ఇలా కాదు. ఓకే, వేరే దేశాల్లో ఒకవేళ నిజంగా వెన్ యూ అబ్యూస్ సమ్వన్ దే విల్ కట్ దేర్ టంగ్, పంపించాలి ఇలాంటి వాడిని ఆ కిమ్ దగ్గరికి, అప్పుడు తెలుస్తుంది వీడికి ఏంటి అనేది. బట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ గుడ్ డెసిషన్. వాడికి సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చెయ్యదు కూడా. అండ్ ఆడవాళ్ళ గురించి ఎవరైనా ఇలా మాట్లాడే వాళ్ళందరికీ వీడికి పడే శిక్ష ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుందని ఆ అధికార పార్టీలో ఉండే వాళ్ళకి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.